అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎంసెట్ కాలేజీల గురించి చాలా వరకు సమాచారం ఉంది యూట్యూబ్లో, కానీ అది ఎంతవరకు ప్రామాణికమైన సమాచారం అని మనం చెప్పలేము. చాలామంది వెబ్సైట్ల ఆధారంగా లేకుంటే యూట్యూబ్ వీడియోల ఆధారంగా వీడియోలు చేస్తున్నారు. కానీ దాదాపు 35-40 సంవత్సరాలు ఇదే ఫీల్డ్ ఉండి వేలాది మందిని తీర్చిదిద్ది వారితో ఇప్పటికే టచ్లో ఉన్నటువంటి ఒక గొప్ప గురువుతోటి మనం మాట్లాడుతున్నాం. వారు 35-40 సంవత్సరాలు ఇక్కడే విద్యానగర్లో డెల్టా కోచింగ్ సెంటర్ కాలేజ్ నడుపుతున్నారు. కాబట్టి వారు స్టూడెంట్స్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా వారు దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఎంసెట్ కాలేజ్ గురించి సమగ్ర స్వరూపం కావాలంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చాలా వరకు మా దగ్గర సమాచారం ఉంది కానీ అథెంటిక్ కాదు. మీకేమో స్టూడెంట్స్ వేలాది మంది తీర్చిద్దారు, మళ్ళీ వందలాది మంది మీకు కనెక్ట్లో ఉన్నారు. ఇప్పటికీ ఇంటర్నేషనల్ అచీవర్స్ ఉన్నారు, ఎంసెట్ కాలేజ్ ఉన్నారు, రకరకాల మంది ఉన్నారు కదా. అంటే వారి అభిప్రాయాలు, వారు కాలేజీలో చదివి చెప్పినటువంటి అభిప్రాయాల ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఓవరాల్గా ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ కాలేజీలను మనం ఎట్లా అంచనా వేయచ్చు? యాక్చువల్గా చాలామందికి ఇది ఒక రకమైన దురభిప్రాయం అన్నమాట. ఎంసెట్ వస్తే ముందు ఎవరికైనా వస్తుంది అని. అది చాలా తప్పు యాక్చువల్గా. ఎందుకు అంటే మీరు ఆలోచించండి, మేము స్టార్ట్ చేసినప్పుడు ఐఐటీలో సీట్లు 2000 ఉండేవి, ఇప్పుడు 17,000 అయినాయి దాదాపు. తర్వాత ఇంతగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేవు. అప్పుడు ఉస్మానియా, జేఎన్టీయు 1980 ప్రాంతంలో మనకు సిబిఐటి, తర్వాత వాసవి స్టార్ట్ అయినాయి. సో బెస్ట్ స్టూడెంట్స్ వెంట్ ఫ్రమ్ దోస్ ప్లేసెస్, ట్రై టు అండర్స్టాండ్. బెస్ట్ స్టూడెంట్స్ చాలా ఇండస్ట్రియల్ లీడర్స్. ఇప్పుడు ఐఐటియన్స్ ఎట్లనో ఇప్పుడు టాప్ ఐఐటీగా వాళ్ళే లేరు. అప్పుడు ఐఐటీ కోచింగ్ లేదు మనకి, ఆ టైంలో ఎక్కువ లిమిటెడ్గా ఉండేది. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికీ అవి స్టాండర్డ్స్ పెంచుకునేగా. ఒకటి టీచింగ్ క్వాలిటీ అయితే చూడండి, ప్రతి చోట ఒక పర్సంటేజ్ ఆఫ్ టీచర్స్ చూసుకోవాలంతే. బెస్ట్ టీచింగ్ క్వాలిటీ అంటూ ఎక్కడ ఉండదు. ఐఐటీలో కూడా 50% బెటర్ ఉంటారు, ఎన్ఐటీలో 40%. కొంచెం డౌన్కి వస్తున్న కొద్దీ టీచింగ్ క్వాలిటీ కొంత తగ్గుతుంటుంది, ఏది డౌన్ ది థింగ్స్ వచ్చినప్పుడు. కానీ స్టూడెంట్ కమ్యూనిటీ, ఫెసిలిటీస్, తర్వాత ఈకోసిస్టమ్, మన తెలంగాణలో కూడా టాప్ 10 కాలేజెస్లో హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ఒక 4 పిల్లలకు యాక్చువల్గా దిస్ ఐఐటి కొంచెం ఇదిలో మిస్ అయిందన్నమాట. జనరల్గా ఏంటంటే నా దగ్గర ఫస్ట్ ఇయర్లో కొంచెం స్లోగా ఉన్న పిల్లలు, సెకండ్ ఇయర్లో ఇంప్రూవ్ అయిన పిల్లలు ఎవరైనా ఐఐటీలు రాకపోతే నెక్స్ట్ టైం చేస్తే ఐఐటీ వస్తుందన్న గ్యారంటీ ఉంటే నేను వాళ్ళను లాంగ్ టర్మ్ కూడా నేను మోటివేట్ చేస్తాను. సో ఒక 2 పిల్లలు అట్లాగే ఉన్నారు యాక్చువల్గా. దే డెవలప్డ్ ఇన్ అ స్లో వే. యాక్చువల్గా ఈ బ్యాచ్ కరోనా బ్యాచ్, మొన్న వెళ్ళిన 2024లో వెళ్ళిన బ్యాచ్ కరోనా బ్యాచ్. వాళ్ళకి 9th 10th అసలు క్లాసులు నడవాల. అట్లాంటిది చాలా ఇంప్రూవ్ అయిన పిల్లలు ఒక 2 ఉండేది. ఉంటే నేను మేబీ యూ కెన్ ట్రై ఫర్ లాంగ్ టర్మ్ కూడా అన్న ఐఐటీ కావాలంటే. కానీ వాళ్ళకు టాప్ 5 కాలేజీలో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, దాంట్లో కంప్యూటర్ సైన్స్ సీట్లు వచ్చినాయి. సో దే వర్ లిటిల్ హెసిటెంట్ అన్నమాట, చేరాలా లేదా అని. కానీ చూడండి, లాంగ్ టర్మ్ లాంటివి తీసుకుంటే ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో దే జాయిన్. దెర్ ఆర్ 5 స్టూడెంట్స్ నౌ ఇన్ దట్ ప్లేస్. 5 స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఈ ఐఐటి కోచింగ్ తీసుకోవడం వలన నేర్చుకున్న ఈ ఫండమెంటల్స్తోని, ఈ కల్చర్తోని ఎంసెట్ కాలేజీలో దే విల్ బి ఇన్ ద టాప్. అండ్ చూడండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ ఐఐటి చదవడానికి బాగా కష్టపడి ఐఐటి తెచ్చుకున్న తర్వాత బర్న్అవుట్ అయిన పిల్లలు ఐఏఎం రాకపోయేది చాలామందికి. బట్ ఎంసెట్లో కొంచెం ఇప్పుడు స్లోగా ఇంప్రూవ్ అయ్యి ఎంసెట్ కాలేజీలో టాప్ 5, టాప్ 10 కాలేజ్ చేరే పిల్లలు, ఐఏఎం తెచ్చుకున్న పిల్లలు నాకు చాలామంది ఉన్నారు. సో నోవేర్ దట్ దిస్ ఎంసెట్ కాలేజ్ ఆర్ వీక్ టు ఎనీ అదర్ ప్రైవేట్ కాలేజ్ అవుట్ సైడ్. బట్ అక్కడ చూసుకోవాల్సి వస్తుంది. బ్రాంచ్, ప్లేసు, మన ఇన్వెస్ట్మెంటు, స్టూడెంట్ యాప్టిట్యూడ్, వీటన్నిటిని 1, 2, 3, 4 పెట్టేసుకుంటే మన టాప్ 5 colleges ఇది ఇక్కడ. దే ఆర్ సెకండ్ టు నో అదర్ కాలేజ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. హ్యాపీగా ఒక్కటే నాకు ఇండికేటర్ ఏంటి అంటే నేను బయటికి ఒకవేళ పంపించాలనుకుంటే యూ గాట్ అన్ ఆల్ ఇండియా నేషనల్ సెట్టింగ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఆ నేషనల్ సెట్టింగ్ తక్కువ ఉంటుంది. బట్ అదర్వైజ్ దెర్ ఆర్ బ్రైట్ స్టూడెంట్స్, దే ఆర్ గుడ్ ఫెసిలిటీస్. టాప్ నుంచి తీసుకొస్తే మీకు జేఎన్టీ, ఉస్మానియా, తర్వాత సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, గోకరాజు, గంగరాజు, వర్ధమాన్,
ఇప్పుడు తర్వాత ఇది మన మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఈ కాలేజీలన్నిటికీ హ్యాపీగా వెళ్ళొచ్చు. అయితే మళ్ళీ వన్స్ అగైన్ నేను జనరల్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఎంసెట్ కాలేజీ కనుక అంటే ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఇమ్మీడియట్ జాబ్ ఆపర్చునిటీస్ అనుకుంటే కనుక ఐ ప్రిఫర్ దెమ్ టు ఆస్క్ దెమ్ టు గో ఫర్ కంప్యూటర్ సైన్స్. బేసిక్గా ఏది ఎంసెట్ కాలేజీలోకి నేను వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో ఫర్ కంప్యూటర్ సైన్స్ థింగ్ ఆర్ ఈసీ. ఒకవేళ సివిల్ మెకానికల్ తీసుకుంటే కనుక కొంత డెఫినెట్గా వాళ్ళ ఫ్యూచరు ఏది యూ షుడ్ ప్లాన్ ఫర్ అబ్రాడ్ మాస్టర్స్. సో ఇప్పుడు కొంచెం మనం స్లోగా ఉన్నామని చెప్పేసి వరి అవ్వాల్సిన అవసరం లేదు. యూ నీడ్ టు ప్లాన్ ఫర్ ఫ్యూచర్. ఐఐటీ రాకపోవడం వలన ఏది జీవితాలని నాశనమైన అనుకునే కంటే మనకు అవైలబుల్గా ఉన్న ఎంసెట్ కాలేజీలో మంచి కాలేజీలు ఉన్నాయి, టీచర్స్ బాగుంటారు, ఫెసిలిటీస్ బాగుంటాయి, వాళ్ళకి ఒక హిస్టరీ ఉంది. ఇప్పుడు 80లో స్టార్ట్ అయిన కాలేజీలు చాలా ఉన్నాయి కదా. సో వీటిలో చేరి ఒకవేళ కోర్ ఇంజనీరింగ్ లాంటిది వెళ్తే కనుక డెఫినెట్గా దే షుడ్ ప్లాన్ హయ్యర్. ఎంఎస్ చేసుకోవాలి. లేదు నాకు ఇండియాలోనే జాబ్ తొందరగా రావాలనుకుంటే ఆల్వేస్ ప్రిఫర్ దెమ్ టు గో టు గేట్లో చేయొచ్చు. లేకపోతే ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేస్తాను. అందులో నవడేస్ ఇప్పుడు మీకు తెలుసు కదా కంప్యూటర్ సైన్స్ పేరు మీద ఒక 10 బ్రాంచ్లు ఓపెన్ చేసినారు. 1000 మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. దాంట్లో కంప్యూటర్ సైన్స్ ఏఐఎంఎల్ అంటారు, ఇంకేదో అంటారు. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, అంత ఒకటే. బట్ దాంట్లో కూడా ఒకవేళ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ వస్తే దానికి ఫస్ట్ వెళ్ళమంటారు. ఈ ఏఐఎంఎల్ అని స్పెషల్గా పెట్టకుండా ఇది ప్యూర్ కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ చేయొచ్చు. దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ యూ కెన్ ప్రిఫర్ ఇన్ ఎనీ ఎంసెట్ టాప్ ఇన్. సార్ ఒకసారి కాలేపైకి వెళ్ళదు సిబిఐటి, విఎన్ఆర్, వాసవి ఈ మూడింటిలో ఎట్లా రెడీ చేస్తారు సార్ మీరు? అది ఇట్స్ నాట్ సో ఈజీ. పెద్ద అంటే 3 సమానమైన అంటారా సుమారుగా? ఆల్మోస్ట్ 3 కూడా ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ యాక్చువల్గా. పెద్ద డిఫరెన్స్. వాసవి కూడా యాజ్ గుడ్ యాజ్ సిబిఐటి? వాసవిలో కొన్ని కోర్ ఇంజనీరింగ్ కూడా బాగానే ఉంటాయి. వాసవిలో కోర్ ఇంజనీరింగ్, సిబిఐలో కోర్ ఇంజనీరింగ్ బాగానే ఉంటాయి. ఒక రకంగా 3 ఇంచుమించు ఒకే స్థాయి ఇస్తాం సార్. సార్ కొద్దిగా ఎక్కువ తక్కువైనా వాసవి కూడా సిబిఐటి వాస్ 3rd ప్లేస్ అని చెప్పచ్చు. సిబిఐటి వాసవి దే వర్ డూయింగ్ గ్రేట్ కదా ఒకప్పుడు. అవునవును. ఈవెన్ నౌ ఇట్స్ గుడ్. సిబిఐ వాసవి ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ మెనీ అదర్ కాలేజెస్. విఎన్ఆర్ కూడా ఆ గ్రూప్లో చేయొచ్చు ఆ సెగ్మెంట్లో. అంటే మీరు మిగిలిన వాటితో కంపేర్ చేస్తే ఈ 5ను క్లబ్ చేస్తాను. బట్ ఈ 5లో అనేది చేస్తే ఐ విల్ సెపరేట్ వాసవి అండ్ సిబిఐ. నేను అనేది సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ మనం ఏమన్నా ఆర్డర్ ఇవ్వడం సాధ్యమవుతుంది? ఇవ్వచ్చు అట్లా అనుకో. ఇవ్వచ్చు కదా. 1 2 3 ఎట్లా ఇవ్వగలుగుతారు? సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ అంట నేను మామూలుగా. విఎన్ఆర్ థర్డ్ అంటారు మీరు? ఎస్. ఓకే. అంటే బికాస్ ఆఫ్ లెగసీ అదంతా ఉంది, అల్యూమిని అదంతా ఉంటుంది. ఈవెన్ స్టూడెంట్ కమ్యూనిటీ కూడా మీకు అట్లాగే ఉంటుంది కదా. సరే తర్వాత ఇప్పుడు ఇంకోటి మర్చిపోయిన సివిఆర్ ఒకటి ఉంది. అది సివిఆర్ ఉంది. తర్వాత ఎంజిఐటి. సివిఆర్ యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ కాలేజ్ అండి. అవునా? యా డెఫినెట్గా. సివిఆర్ లేట్గా అది బాగా లేదు. ఆయన ప్రమోటర్ మంచి ఇదితో స్టార్ట్ చేసినారు. ఆయన మొదట్లో ఎప్పుడు తెలియదు కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ పేమెంట్ సీట్లు కూడా గట్టిగా మంచి పిల్లలు తీసుకున్నారు. వీటిలో ఎంసెట్ కాల్లో మీకు ఇష్యూ ఏమొస్తుందంటే పేమెంట్ సీట్స్ ఉంటాయి కదా, ఆ వీటిలో దే టేక్ ఆల్ ఇన్ శాంటరీ. అట్లా సిబిఐట్లో కూడా కొందరు ఉంటారు, ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్తో కలవకూడదు అఫ్ కోర్స్. సో బట్ సివిఆర్లో హీ మెయింటైన్ దట్ స్ట్రిక్ట్గా. మసూద్ రెడ్డి గారు అని అప్పుడు మంచి మంచి విజనరీ. యా. సో ఈవెన్ దట్ ఈస్ అ గుడ్ కాలేజ్ టు గో. సివిఆర్ కూడా. యా. సో సివిఆర్, ఎంజిఐటి, బీవీఆర్ఐటి, గోకర రంగారెడ్డి 4 ఒక సెగ్మెంట్ ఇవ్వచ్చా? యా సిమిలర్ సేమ్. యా. ఇవన్నిటి కూడా మీకు 10,000 లోపల ర్యాంక్ ఉండాలి. కేఎంఐటి సార్? కేఎంఐటి ఓకే, బట్ కోచింగ్ ఓరియంటెడ్ కదా అంతే. ఆ హోలిస్టిక్ డెవలప్మెంట్ అంతే ఏముండదు. ఓన్లీ కోచింగ్ సెంటర్ లాంటిది. బేసిక్గా కంప్యూటర్ సైన్స్ జాబ్ అంతే అండ్ లోకల్ అంతే. ఆయన నీల్ గోగ్టేతో అది కొంచెం ఆయన కోచింగ్ మోడల్ ఫస్ట్ ఆయననే ట్రెండ్ సెటర్. ఎస్. ఇవన్నీ అది కూడా సార్ నేను చెప్తాను. ఇదంతా మన ర్యాంక్ వర్సెస్ బ్రాంచ్. ఇప్పుడు బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్, గుర్తుపెట్టుకోండి. ఒక పర్టికులర్ స్టూడెంట్కి 1 2 3 4 5 6 ఆప్షన్స్ ఉన్నప్పుడు దెన్ ఇట్ ఈస్ ఈజీ టు టెల్ అనమాట. బట్ ఐ విల్ ఆల్వేస్ టెల్ వన్స్ అగైన్ స్టూడెంట్ యాప్టిట్యూడ్ ఇంపార్టెంట్. ఇది అన్నిటికంటే మామూలు మన దగ్గరే. ఇట్స్ నాట్ సో గుడ్ ఏ కాలేజ్ యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ మై జూనియర్స్ కాలేజ్ అది. ఇప్పుడు ఏదో పెద్ద హంగామా చేసి చూపెడతారు కానీ అక్కడ చేరి చాలా గొప్ప చేసిన స్టూడెంట్ నా స్టూడెంట్ ఉన్నాడు, హరికృష్ణ అని. అప్పుడు గేట్లో హీ వాజ్ ద టాప్ ర్యాంకర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్.
సో అందుకోసమని యాక్చువల్గా మనం మోర్ దెన్ ఈ ఒక పర్టికులర్ ఒక 10 కాలేజ్ దాకా మనం చూసుకున్న 10 లేక 15 దాకా కూడా వెళ్ళొచ్చు అనుకోండి. వెళ్ళిన తర్వాత కూడా ఈ స్టూడెంట్ ఎక్కడ ప్లేస్ చేస్తే షైన్ అవుతారు, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం చాలా టైం మన పిల్లలకి ఇవ్వాలి మోర్ దెన్ పేరెంట్స్. ఇస్తే చెప్పారు హరికృష్ణ అని, గేట్లో హీ వాజ్ కంప్యూటర్ సైన్స్ నేషనల్ ర్యాంకర్. బేసిక్గా వాడు కావాలని ఆ కాలేజీకి వెళ్ళిపోయినాడు, లైట్గా నేను చదువుకుంటాను. సో దట్ వాజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్ కదా. సో అందుకోసమని ఈ టోటల్ ఒక 10 కాలేజెస్లో ఏదైనా పర్లేదు, బట్ బ్రాంచ్ వైజ్ చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సివిల్, మెకానికల్, ఫర్ వాట్ సివిల్ అంటే కూడా చెప్తాను మళ్ళీ మీకు నేను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ ఫాదర్ సివిల్ ఇంజనీర్ ఉన్నారు, మీకు ఒక సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, హైదరాబాద్లో ఉంది అనుకోండి, హ్యాపీగా సివిల్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, నువ్వు కంపెనీ తీసుకోవచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైవ్ ఎగ్జాంపుల్స్. నాకేమి వద్దని సివిల్ ఇంజనీరింగ్కి వెళ్ళి ఓన్ కంపెనీ స్టార్ట్ చేసిన స్టూడెంట్ నాకున్నాడు. ఐ జస్ట్ వాంట్ సివిల్ ఇంజనీరింగ్ ఓన్లీ, అండ్ దెన్ సివిల్ ఇంజనీరింగ్ చేసినాడు, యూకేకి వెళ్ళి ఏదేమంటే దాన్ని మేనేజ్మెంట్ ఏదో ఉంటుంది చూడండి, ఒక మేనేజ్మెంట్ కోర్స్ చేశాడు దీన్ని సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి. హీ హెస్ గాట్ అ కన్స్ట్రక్షన్ కంపెనీ నా. సో ఈ 15 కాలేజెస్ వరకు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫీలు కూడా కంపేర్ టు అదర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అవుట్ సైడ్ లెస్ కూడా. ఇప్పుడు హైయెస్ట్ ఫీ ఎంత 2.6 2 పాయింట్ సంథింగ్ అది లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఫీ మోడిఫికేషన్ చేస్తే 2 పాయింట్ సంథింగ్ ఏదో ఉంటుంది. అవి ఒక 4 కాలేజీలు కూడా మెయిల్ అయిన 1.6 1.7 ఇట్లాగే ఉన్నాయి. 2.3 హైయెస్ట్ ఉంది, సిబిఐటి అనుకుంటాను. సో ఓన్లీ ఫీ ఉంటుంది, లోకల్గా ఉంటారు కాబట్టి పెద్దగా కష్టం కూడా కాదు. హాస్టల్లో ఉన్న పెద్ద బయట హాస్టల్లో ఇదేం కాదు. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఏమంటారు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ చూసుకుంటే కనుక డెఫినెట్గా ఐ విల్ ప్రిఫర్ దీస్ థింగ్స్, అండ్ యూ కెన్ యూజ్ దట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫర్దర్ ఎంఎస్కి. సో దేర్ ఇస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఎంసెట్ కాలేజీలకు చూడడంలో ఇది ఒక యాంగిల్ చూసుకోవాలా. ఇప్పుడు లోకల్గా ఇక్కడ చేసుకోవడము, తక్కువ ఖర్చుతో చేసుకోవడము, ఇంప్రూవ్ అవ్వడము, దెన్ పుట్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ పీజీ అవుట్ సైడ్. సో దిస్ అ వెరీ గుడ్ కాంబినేషన్. అట్లాగా చాలామంది పిల్లలు ఉన్నారు. అండ్ బేసిక్గా ఏంటంటే 2 ఇయర్స్ కనుక ఐఐటీ జేఈ అడ్వాన్స్ పేరు మీద మీరు సబ్జెక్ట్ కనుక గట్టిగా నేర్చుకుంటే, నీకు ఆ టైంలో అవైలబుల్ ఆప్షన్ తీసుకున్నప్పటికీ కూడా స్టిల్ యూ హ్యావ్ ఎ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుత విషయాలు. ఇట్లాంటి అనేక వరుస వీడియోలు వస్తుంటాయి మిత్రులారా, ఎక్స్పర్ట్ తోటి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోను. మొత్తం వీడియో చూస్తే మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధన్యవాదాలు.